చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. అవి ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి. ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చెందిన టీటీడీలో తెలంగాణ కూడా భాగం. కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న 24,000 కోట్ల రూపాయలను సత్వరమే చెల్లించాలి. ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం. తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలో కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో సగం కావాలి. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్యూ అతిథి గృహం పైన చర్చ. కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయనే అభిప్రాయం. విద్యుత్ బకాయిల పేచీ వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొనున్న బట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురుచూస్తున్న అనేక సమస్యలు. సుదీర్ఘకాలం తర్వాత 2 తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శనివారం సమావేశం కానున్న హైదరాబాద్లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతుంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారి జరుగుతున్న సమావేశం ఇది. ఈ భేటీలో 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. నాయుడు రేవంత్ మీటింగ్ టుడే. Hyderabad stage is all set for the meeting between Chief Minister A. Revanth Reddy and AP Chief Minister N. Chandrababu Naidu here on Saturday to focus on resolution of issues arising out of the AP Reorganization Act 2014.